చూడండి, ఇక్కడ హోబాబు మోషే గారి మధ్య హోబాబు మోషే గారి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. మోషే గారు హోబాబు నువ్వు రమ్మంటున్నాడు, మాతో కూడా నువ్వు రా అంటున్నాడు. రా, ఎందుకనంటే దేవుడు మాకు మేలు చేయబోతున్నాడు. దేవుడు మాకు మేలు చేయబోతున్నాడు కనుక ఆ మేలును బట్టి మేము మీకు ఏం చేస్తామనంటే మేలు చేస్తాము, మీరు మాతో కూడా రా అని చెప్పేసి చెబుతున్నాడు, అడుగుతున్నాడు మోషే గారు. అతను ఏమంటున్నాడంటే మేము రాలేము రాలేము అంటున్నాడు. మోషే గారు హోబాబును అడుగుతున్నాడు, దేవుడు మాకు దేవుడు మాకు మేలు చేయబోతున్నాడు, మాతో కూడా మీరు రండి, మీకు మేలు చేస్తామంటున్నాడు. ఏ రోజైనా క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఏ రోజైనా పొరుగు వారిని, దేవుని ఎరుగని వారిని, అన్ని జనాంగాన్ని ఏ రోజైనా కానీ దేవుడు మాకు పరలోకాన్ని వాగ్దానం చేశాడు, లేదా నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. రండి, మాతో కూడా రండి, దేవుని మందిరానికి వెళదాం, దేవుని మందిరానికి వెళదాం. అక్కడ దేవుని దీవెనకరమైన దేవుని మాటలు, వాక్యము దొరుకుతుంది. ఆ దేవుని మాటలు వింటే మన కుటుంబాలు, మన జీవితాలు బాగుపడతాయి. రండి అని మనసారా ఏ రోజైనా మనకు తెలిసిన వారిని అడిగామా? మన బంధువులని అడిగామా? మన స్నేహితుల్ని అడిగామా? మనకున్న వారిని అడిగామా? కూర్చో, అడిగామా? అడగలేదు కదా. అడగం మనం. ఎక్కడికో వెళ్ళటానికి అడుగుతాం మనం, రండి మాతో కూడా రండి, రండి. షాపింగ్కి వెళ్ళాలా అడుగుతాం, పెళ్ళికి వెళ్ళాలా అడుగుతాం, లేదా ఏదైనా ఒక ఫంక్షన్కి పోవాలా అడుగుతాం, ఎక్కడికైనా వెళ్ళడానికి అడుగుతాం మనుషుల్ని, రండి మాతో రండి. మనం వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో సహాయం చేస్తూ ఉంటాం. ట్రావెలింగ్ అని, వాళ్ళకి భోజనం అని, వాళ్ళకి డ్రింక్స్ అని, వారికి టిఫిన్ అని రకరకాలు ఇప్పిస్తూ ఉంటారు. మోషే గారు హోబాబుతో అంటున్నాడు, మీరు మాతో రండి, నువ్వు నాతో రా, మాతో రా, యెహోవా మాకు మేలు చేస్తా అన్నాడు. ఇదిగో ఆయన మాకు స్థలాన్ని వాగ్దానం చేశాడు, నువ్వు మాతో వస్తే ఏమవుతుంది? ఏ స్థలాన్ని అయితే దేవుడు మాకు వాగ్దానం చేశాడో ఆ స్థలంలో మీకు ఏమిస్తాం? వాటా. చూసారా మోషే గారు ఏం చెబుతున్నాడు అనుకున్నారు? కానాను దేశంలో మీకు భాగం ఇస్తాము, రండి, మీరు మాతో రండి, మీరు మాతో రండి, ఇత్రో కుమారునితో మోషే గారు అంటున్నాడు. చూడండి, మనం పరలోకం చేరుకోవాలి. పరలోకం చేరుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇరుగు పొరుగు వారిని, మన స్నేహితుల్ని, మన బంధువులు ఏం చేయాలి? రండి, దేవుడు మాకు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్య జీవనం ఇవ్వబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని మాకు ఇవ్వబోతున్నాడు కనుక మాతో మీరు పాలె భాగస్తులుగా ఉండాలంటే మాతో కూడా రండి అని దేవుని మందిరానికి వెంట పెట్టుకొని వచ్చేవారు ఎంతమంది అని అంటే ఎంతమంది కనపడటం లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తున్నప్పుడు అతను ఏమంటున్నాడు చెప్పండి? నేను రాను, నేను మా దేశానికి వెళ్ళిపోతాను, నా బంధువుల వద్దకు, వంశస్థుల వద్దకు వెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పుడు మోషే గారు ఒక మాట అంటున్నాడు. చూడండి, మీరు ఆలోచించి ఆ మాట మనకు పాట మూలవాక్యం. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మల్ని విడవకము, దయచేసి మమ్మల్ని విడవద్దు, దయచేసి నీవు మమ్మల్ని ఏం చేయడు, విడవద్దు. ఎప్పుడైనా స్నేహితులు కానీ బంధువులు కానీ రిక్వెస్ట్ చేసావా? దయచేసి గుడికి మానొద్దు, ప్రార్థన మానొద్దు, సభ మానొద్దు, మీటింగ్ మానొద్దు, సువార్త మానొద్దు, ప్లీజ్ రండి, పరలోకం దక్కించుకుందాం, పరలోకం సంపాదించుకుందాం, రండి అని అడుగుతామా? రిక్వెస్ట్ చేస్తామా? రిక్వెస్ట్ చేయం కదా. మనం రిక్వెస్ట్ చేయం. మేము రాము అంటున్నాడు, మేము రాలేము అంటున్నాడు, మేము మా దేశానికి వెళ్ళిపోతాం అంటున్నాడు హోబాబు. మేము మా ప్రాంతానికి వెళ్ళిపోతాం, ఇంతవరకు వచ్చాం, నీకు సహాయం చేసాం, ఏదో కొద్దికాలం ఇంటికాడ ఉన్నాం, చాలిక వెళ్ళిపోతామని హోబాబు అంటున్నప్పుడు మోషే గారు అంటున్న మాట
దయచేసి 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 మమ్మల్ని విడవద్దు. విడిస్తే ఏమవుతుంది? దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతా. విడిచిపెట్టేస్తే ఏమవుతుంది? దేవుని క్రియలు కళ్ళారా చూసే అవకాశం నువ్వు కోల్పోతావు. విడిచిపెట్టేస్తే ఏమొస్తావు? దేవుడు వాగ్దానము చేసిన ఆ కానాను దేశము నీకు చేరుకునే ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటావయ్యా. రా మాతో కూడా రా. దయచేసి దయచేసి ఏం చేయదు నువ్వు? మమ్మల్ని విడువకోము అంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నది. ఎందుకంటే మేము దిగవలసిన స్థలము ఈ అడవిలో ఎక్కడ దిగాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ నడవాలి, ఎటు వెళ్ళాలో నీకు తెలుసు కనుక నీవు మాకు కన్నుల వలె ఉందువు. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చింది ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయను ఆ మేలును బట్టి మేము మీకు ఏం చేస్తాం? మేలు చేస్తాం. ఇక్కడ విషయం ఏంటి అర్థమైంది మీకు? మోషే గారు హోబాబుతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ అరణ్యము గురించి మాకు తెలీదు. ఏ దారిని పోవాలో, ఏ మార్గం పోవాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ దిగాలో, ఎటు వెళ్ళాలో మాకు తెలియదు కనుక ఈ అరణ్యములో నీవే మాకు కన్నులు. నీవే మా కన్ను. నీవే మా కన్ను అంటే అర్థం ఏంటి? మాకు దారి చూపించి ఏంటి నువ్వు? ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు సార్? గైడ్ అంటారు. ఏమంటారు? గైడ్. మన పాఠం పేరు ఏం పలుకున్నారు? గైడ్. గైడ్ ఎవరికి గైడ్? ఇప్పుడు హోబాబు ఎవరికి గైడ్ అయిపోయాడు? దేవుని ప్రజలను అరణ్య మార్గము గుండా ఇదిగో కానాను చేర్చే ఒక గైడ్ అన్నమాట. ఎక్కడ దిగాలి, ఎక్కడ ఆగాలి, ఎటు నడవాలి. అప్పుడప్పుడు టౌన్కి వెళ్ళాం అనుకోండి, మనం హైదరాబాద్ వెళ్ళిపోం అనుకోండి, హైదరాబాద్ వెళ్ళాం, అక్కడ ఏమంటుందండి, హైదరాబాద్ అంతా తిరిగి అక్కడున్న ప్రదేశాలు చూడాలి. అక్కడ గురించి మనకి ఏం తెలీదు. ఏమి తెలియనప్పుడు ఏం చేయాలి? ఎవరిని పట్టుకోవాలి? ఆ ప్రదేశాలను చూపించే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే గైడ్. ఎవరో గైడ్ అంటారు అతను. ఇదిగో ఒక మ్యూజియం తీసుకెళ్ళి, ఇదిగో మ్యూజియం, ఇదిగో అతను ఏం చేస్తాడంటే, ఇదిగో పలానా చోట మ్యూజియం ఉంది, అక్కడికి వెళదాం. ఇదిగో పలానా చోట పార్క్ ఉంది, అక్కడికి వెళదాం. పలానా చోట జూ ఉంది, అక్కడికి వెళదాం. పలానా చోట ఇదిగో గోల్కొండ ఉంది, అక్కడికి వెళ్దాం. పలానా చోట చార్మినార్ ఉంది, అక్కడికి వెళ్దాం. పలానా చోట టామ్స్ ఉంది, అక్కడికి వెళ్దాం. పలానా చోట బిర్లా ప్లాంటోరియం ఉంది, అక్కడికి వెళదాం. అసెంబ్లీ ఉంది, వెళదాం. అన్నీ తెలిసినవాడు ఏమీ తెలియని వాడికి చెప్పేవాడు ఏమంటానంటే గైడ్ అంటాం. ఇప్పుడు అరణ్యములో దారి తెలియదు ఎవరికి? మోషే గారికి తెలియదు, ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. కనుక నీవు మా కన్నుల వలె ఉండి మాకు దారి చూపించయ్యా అంటున్నాడు అని అంటే ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చే ఆ కానాను దేశానికి నువ్వు మమ్మల్ని ఏం చేయాలి? నడిపించాలి. నువ్వు మాకు గైడ్గా ఉండాలి అంటున్నాడు. అంటే ఆలోచన చేయండి. దేవుని ప్రజలకు కానాను చేరుకోవటానికి దేవుని ప్రజలకు నువ్వు గైడ్ వైపు అంటున్నాడు. చూస్తారా? ఎందుకనంటే ఈ అరణ్యం గురించి నీకు తెలుసు, ఈ కొండల గురించి నీకు తెలుసు, ఎక్కడ దిగాలో, ఎక్కడ ఆగాలో, ఎటు వెళ్ళాలో నీకు తెలుసు కనుక మాకు దారి చూపించయ్యా అని అంటున్నాడు. చూడండి, ఈరోజు కూడా మనం కూడా క్రైస్తవుడుగా మనకు తెలుసు. ఏం తెలుసు? దేవుని గురించి తెలుసు, క్రీస్తు వారి గురించి మనకు తెలుసు, పరలోకం గురించి మనకు తెలుసు, నరకం గురించి మనకు తెలుసు. ఏం చేస్తే పరలోకం వెళతాము, ఏం చేయకపోతే నరకంగా జారిపోతాము మనకు తెలుసు. తెలియని వారికి ఏం చేయాలి? చెప్పాలి. అలాగ చెప్పే పని ఎవరు అనుకున్నారు? గైడ్. ఎవరు? గైడ్. స్కూల్ పిల్లలకి గైడ్లు ఉంటాయా? తెలుగు గైడ్,
ఇంగ్లీష్ గైడు, లెక్కల గైడు, అన్ని గైడ్లే. ఇంక టెక్స్ట్ బుక్తో పని లేదు. గైడ్లు అన్నీ రాసేసి అన్నీ ఏమైపోతాయి, అన్నీ రెడీగా ఉంటాయి. ఈ చదువుకోవడం ఆలస్యం. టెక్స్ట్ అనుకో, ఎక్కడి నుంచి టిక్లు గీతలు కట్టుకోవాలి. పలానా ప్రశ్నకి జవాబు రాయాలంటే ఏం చేయాలి? అవన్నీ రాసుకుని పెద్దగా ఉంటుంది, అది పేర. అదే గైడ్లు అనుకో, సింపుల్గా రాడు, అయిపోతుంది. ఈజీ అన్నమాట, అవునా కదా? గైడు తెలియని ప్రాంతం గురించి తెలియజేసేవాడు, మార్గాన్ని చూపించేవాడు గైడ్ అయితే, ఇదిగో దేవుని గురించి తెలియని ఈ మానవ సమాజానికి, క్రీస్తు గురించి తెలియని ఈ మానవ సమాజానికి క్రైస్తవుడు ఏమవ్వాలంటే గైడ్ అవ్వాలి. ఏమవ్వాలి? గైడ్ అవ్వాలి. అవుతున్నారా భవనా? ఏమవ్వాలి? గైడ్ అవ్వాలి. ఏ గైడు? సోషల్ గైడు, సైన్స్ గైడు, లెక్కల గైడ్ కాదు. దేవుని గైడ్, పరలోకం గురించి చెప్పే గైడ్ అయిపోవాలి. ఒక భయంకరమైన ప్రాంతం ఉంది, ఈ భూమి మీద ప్రాణం విడువగానే ఇదిగో ఒక భయంకరమైన నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతాము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పే ఒక గైడ్ కావాలి. పాపము చేసే వారందరినీ కూడా ఆ చోటుకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక గైడ్ కావాలి, చెప్పేవాడు కావాలి. మోషే గారు అంటున్నాడు ఏమంటే, హోబబుతో అన్నాడు ఏమనంటే, అయ్యా నీవు మా కన్నుల వలె ఉండాలి నువ్వు, ఎందుకంటే ఈ అరణ్యములు మాకు దారి చూపించేవాడువు నీవేనయ్యా. నువ్వు మాకు దారి చూపిస్తే, నువ్వు మాతో ఉంటే, నువ్వు మాతో వస్తే దేవుడు మాకు ఏదైతే ఇస్తున్నాడో ఆ మేలు మీకు చేస్తామని అంటున్నాడు. చూసారా? ఆలోచన చేసుకోండి. ఏమండి, ఒక గోల్కొండ కోటను చూపించినందుకు అతనికి కొంత డబ్బులు ఇస్తారు, చూపించి దాని గురించి చెప్పినందుకు. ఏ రాజులు పరిపాలన చేశారు, ఈ కోట ఎవరు కట్టారు, ఇక్కడ ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఎన్ని పిరంగులు ఉన్నాయి, ఇవన్నీ చెబుతారు. అక్కడ ఒక మ్యూజియం ఉంది, సాధ్యంగా మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం గురించి చెప్పాలంటే ఒక గైడ్ ఉంటాడు. అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎలా వెళ్ళాలో, దారి అన్ని గురించి అతను చెప్తాడు. చివరిలో అతనికి ఏం చేయాలి? అతనికి చెప్పినందుకు, తీసుకెళ్ళినందుకు ఏం చేయాలి? డబ్బులు, ఒక జీతం అంటే ఇస్తారు. ఈ లోకములో ఉన్న ఒక స్థలం గురించి, ఒక వస్తువుల గురించి, ఒక రాజకోట గురించి, కొండల గురించి, గుట్టల గురించి, ఊళ్ళ గురించి చెప్పినందుకు మనుషులు వాళ్ళకి ఏమిస్తున్నారు? ఒక జీతం అంటూ ఇస్తున్నారు కదా. దేవుని గురించి చెబితే, పరలోకం గురించి చెబితే, నరకం గురించి చెబితే, దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని చెబితే ఏమివ్వడా? ఎవడు దేవుని గురించి చెప్తే మాకేమొస్తుందండి? దేవుని గురించి చెబితే మాకేమొస్తుంది? ఏమొస్తుందమ్మా? పరలోకం. దేవుని గురించి చెబితే పరలోకం. ఈ లోకంలో ఉన్న మనుషులు ఒక స్థలం గురించి, కొన్ని వస్తువుల గురించి, పురాతనమైన కట్టడాల గురించి చెబితే, ఇదిగో వెళుతూ ఆ యొక్క విదేశీయులు కావచ్చు, లేకపోతే మన భారతీయులు కావచ్చు, ఏం చేస్తారంటే కొంత జీతం ఇస్తారు కదా. అదే విధంగానే పరలోకంలో దేవుడు కూడా ఇదిగో తన గురించి చెబితే, క్రీస్తు గురించి చెబితే, పరిశుద్ధాత్మ గురించి చెబితే, పరలోకం గురించి చెబితే, నరకం గురించి చెబితే, పాపము చేయదు, చేస్తే తన యొక్క పర్యవేక్షణ ఎలా ఉంటుందో చెబితేనట ఏమిస్తాడంట? పరలోకం ఇస్తాడు. చెబితేనే పరలోకం. ఏంటది? చెబితేనే పరలోకం. ఎందుకంటే నువ్వు నేను ఎవరు అనుకున్నా గైడ్ అన్నమాట. గైడ్ ఏమైంటది? గైడ్. సులువైపోతుంది నీకు. టెక్స్ట్ బుక్లో కంటే గైడ్లోనే సులువుగా ఉంటుంది అంటావు. జవాబులన్నీ అక్కడ ఏమైపోతాయి? జవాబుకి ఏముంటాయి? ప్రశ్నకి ఏముంటాయి? చాలా జవాబులు ఉంటాయి. ఈజీ అయిపోయింది. మరి పరలోకం గురించి తెలియాలంటే, నరకం గురించి తెలియాలి అని అంటే చెప్పేవారు కావాలగా, వినేవారు చాలామంది ఉన్నారు కదా. కోత విస్తారం అన్నాడు. కోసేవారు కొద్దిమందే అన్నారు. కోత విస్తారంగా ఉంది, చాలా కోత ఉంది.
అనే కదా. చాలా మంది ఉన్నారు, దేవుని ఎరిగిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు గైడ్గా మారిపోవాలి. నీతో పాటు నీ స్నేహితులు, నీతో పాటు నీ బంధువులు, నీతో పాటు నీ రక్త సంబంధికులు, నీతో పాటు నీ కుటుంబం, ఎంతో మందికి దేవుని గురించి సరైన అవగాహన లేదు. సరైన అవగాహన ఉంటే దేవుణ్ణి ఓరి దేవుడా, దేవుని తిడతా ఉంటారు కదా, తిడతా ఉంటారు. అన్నీ ఇచ్చిన ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలని చెప్పేసి అంటాడు. ఈ ప్రకృతిని ఇచ్చిన దేవుడు మాత్రం ఒరే ఆడు వీడు అని అంటారు, పాటలు రాసుకొని పాడుతూ ఉంటారు. అనే కదా. మరి సమాజానికి దేవుని గురించి తెలియదుగా, తెలియదు, అస్సలు తెలియదు, అసలు ఏమీ తెలియదు. తెలియని ఆ సమాజానికి మనం చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలంటారా వద్దంటారమ్మా? చెప్పాలంటారు వద్దంటారా? చెప్పాలి. ఎబ్రీ పత్రిక చూద్దాం. అంతకంటే ముందుగా రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూడండి. పిట్ట కొంచెం కోత ఘనం. 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మరియు 3వ వచనం. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారి అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సొమ్రోనులో ఉన్న నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. చిన్నది చెబుతుంది. నయమానికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. నయమానికి కుష్ఠరోగం ఉంది. దేవుని గురించి తెలియదు. దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడని నయమానికి తెలియదు. ఎవరికి తెలుసు? చిన్నదానికి తెలుసు. అప్పుడు ఆ నయమను భార్యతో అంటుంది కదా, ఏమంటుందట? నా ఏలినవాడు ప్రవక్త దగ్గర ఉండాలి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, యెహోవా దగ్గరికి పోవాలి. ప్రవక్త అంటే చూడండి, దారి చూపిస్తుంది, గైడ్ అయిపోయింది. ఇశ్రాయేలీయులు చిన్నది చెరగొని తెచ్చేసారేమని, ఆ చిన్న పాపను చెరగొని తెచ్చినందుకు ఆ దేశంలో సిరియా దేశంలో ఆమె ఒక బానిసగా బ్రతుకుతుంది. అలాగ బ్రతుకుతున్న ఆమె చెబుతుంది. ఏమని చెబుతుంది తెలుసా? ఒక చోటకు వెళితే ఈయనకున్న రోగం ఏమైపోతుంది? కుదురుతుంది. గైడ్ అయ్యింది. ఒక చిన్నది గైడ్ అయిపోయింది. అతనికి తెలియని దాని గురించి చెబుతుంది, వారికి తెలియని దాని గురించి చెబుతుంది. ఇదిగో పలానా చోటుకు వెళితే అతనుకున్న రోగం పోతాదయ్యా, పోతాదమ్మా, వెళ్ళండి. వెళ్ళాడా? పోగొట్టుకున్నాడా? ఇప్పుడు గైడ్ అయింది ఎవరు? చిన్నది. అరతో చదువుతున్నా కదా, ఎడతర చదువుతున్నా కదా, ఇంటర్ చదువుకున్నా కదా, డిగ్రీ చదువుకున్నా కదా, చదువుకుంటున్నారు కదా మీరు అందరు కూడా. ఏం చేయాలి? గైడ్. పుస్తకం పట్టుకున్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? నేను ఒక గైడ్. ఎవరికి? నేను దేవుని గైడు. తెలియని వారికి ఏం చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఒక చక్కటి వ్యక్తి కనబడుతున్నాడు. చూద్దాం. ది గైడ్. అక్కడ ఒక గైడ్ కనబడుతున్నాడు. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి, అతడు పిలుపు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంట? పరిగెత్తి. పిలుపు గారు నపుంసకుని దగ్గరికి పరిగెత్తాడు. నపుంసకుడి దగ్గరికి ఎందుకు పరిగెత్తాడు అని అంటే, ఈయన రథం మీద ఉన్నాడు, ఆయన వేరే చోటలో ఉన్నాడు. ఇప్పుడు అతను ఏం చేయాలి? చేరుకోవాలంటే ఏం చేయాలి? పరిగెత్తాలి. చూడండి, దేవుని మాటలు అందించటానికి
దేవుని గురించి చెప్పటానికి గైడ్ అయిపోయాడు పిలుపు. అప్పుడు అన్నాడు కదా పిలుపు గారు, నీవు చదువుచున్నది నీకు నువ్వు చదువుచున్నది విని ఆ, ఆ, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా? నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా? నీకు తెలియదు కదా, నేను చెప్తా. ఎందుకంటే నేను ఎవరిని గైడ్. అంతే. 35 వచనంలో 35 అందుకు పిలుపు, నోరు తెరచి ఆ లేఖనము ఆ లేఖనము అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించాను. గైడ్ అయిపోయాడు. మనుషుల గురించి మనకు సరిగ్గా తెలియదు, వారి అంతరంగము తెలియదు, వారి మనసు ఏంటో తెలియదు. కానీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనుషుల గురించి ఏం చేస్తూ ఉంటాం? చెబుతూ ఉంటాం. పలానా వ్యక్తి ఇలాంటోడు, పలానా వ్యక్తి ఇలాంటిది అని చెప్పి చెబుతూ ఉంటాం. వాడి గురించి చెప్పడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఆ చాడీలు, ఆ నిందలు, లేకపోతే ఇంకేమంటారు దాన్ని, ఏంటిది ఆ మాటలు ఏమంటారు అసలు, కొండెములు. ఏం ఉపయోగం వస్తుంది? అది దేవుని మాట చెబితే, దేవుని వాక్యం చెబితే, అదే దేవుని గురించి చెబితే. నీ పొరుగుబడికి నేను ఎలా ఉండాలి? నా పొరుగుబడికి నేను ఎలా ఉండాలి? ఒక గైడ్ అయిపోవాలి. గైడ్. పిలుపు ఏమైపోయాడు అంటే గైడ్ అయిపోయాడు. రథం మీద వెళుతున్నాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో ఒక నపుంసకుడు. అతను వృత్తి ఏంటి? ఒక ఫైనాన్స్ మినిస్టర్. అతను పరిగెత్తుకుని వెళ్ళిపోయి చెబుతున్నాడు, నువ్వు చదువుచుంది నీకేమైనా అర్థమవుతుందా? నాకేం అర్థం అవడం లేదు. అయితే నేను చెప్తా, యేసుని గురించి సువార్త అతనికి ప్రకటించాను. అబ్బా, దేవుని గురించి చెప్పాలి, క్రీస్తు గురించి మనము చెప్పాలి, సువార్త చెప్పాలి. గైడ్ ఎవరమ్మా? గైడ్. చదువు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనంలో. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11-12. హెబ్రీ 2:11. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా అందరికీ ఒకటే మూలం, ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన దేవుడై ఉండి కూడా మనుషుల్ని ఏమిస్తుంటేనా, మీరు మై బ్రదర్స్ అన్నాడు. ఆయన మై బ్రదర్స్ అన్నాడు. ఎవరు? ఆ బ్రదర్స్ కంట, ఆ సహోదరుల కంట ఏం చెప్పాడట? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. నీ నామం గురించి చెప్తాను అంటే అర్థం ఏంటి? నీ గురించి చెప్తాను. ఎవరికి చెప్తాను? నా సహోదరులకు. సహోదరులు అంటే మనుషులు. నీ కీర్తిని సమాజముల మధ్య గానము చేస్తాను. అంటే యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుని గురించి ఏం చెప్పాడు సమాజానికి? ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన తన సహోదరులు యూదులకి, ఇశ్రాయేలు ప్రజలకు, ఈ మానవ సమాజానికి తన గురించి తెలియజేశాడు. గైడ్ అయిపోయాడు. సహోదరులకు తెలియదా? తెలియదు. దేవుని గురించి తెలియదు. యెహోవా అనుకున్నారు తప్ప ఆయన తండ్రి అని, ఆ తండ్రిలో ఎన్నో ఆశలు ఉన్నాయని, ఎన్నో ఆశయాలు ఉన్నాయని, మన తండ్రి వద్దకు చేరాలని తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ఆయన కూడా సహోదరులకు వాక్యం చెప్పి ఆయన కూడా ఏమైపోయాడమ్మా? ఒక గైడ్ అయిపోయాడు. అర్థమైందా? మీ సహోదరులకు, మీ తోబుట్టువులకు, మీ రక్త సంబంధులకి, ఎవరైతే నువ్వు బ్రదర్స్ అని పిలుస్తున్నావో,
ఎవరినైతే మీ సిస్టర్స్ అని పిలుస్తున్నారో, ఎవరినైతే మీరు మీ వారిని మీరు పిలుచుకుంటున్నారో, వాళ్ళకి ఏ రోజైనా నోరు తెరిచి గైడ్గా మారి క్రీస్తు గురించి చెప్పావా? చెప్పావా? చెప్పాలి, చెప్పాలమ్మా. రామపత్రిక 10వ అధ్యాయము, రామపత్రిక 10వ అధ్యాయము. ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటి గురించి సువార్త ప్రకటించు పాదములు, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. అంటే అర్థం ఏంటన్నమాట? దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పే గైడ్గా నువ్వు మారాలి. మారితే నువ్వు నీ యొక్క పాదాలు ఎలా ఉన్నాయట? సుందరములు. నెలలో తక్కువ, అంతకుముందు నెలలో అంత ముందులా అంతముందు ముగ్గురే కదా, ఇద్దరే కదా వెళ్ళా, ఇద్దరే వెళ్ళా స్వార్థకి. మంది చూస్తే ఎక్కువ ఉన్నారు. ఎన్నో ఊర్లు, ఎన్నో గ్రామాలు, ఎన్నో పెళ్ళిళ్ళు, ఎన్నో చావులకి, ఎన్నో దినాలకి వెళ్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. స్వార్థ చెప్పడానికి మాత్రం నో టైం. ఖాళీ ఏం లేదట, ఖాళీ లేదు. ఖాళీగా ఉండే రోజు ఉంది, ఖాళీ లేదుగా. దేవుని పని అంటే ఖాళీ లేదుగా, దేవుని పని అంటే లెక్క లేదుగా. ఖాళీగా ఉండే రోజులు ఉన్నాయి, ఖాళీగా కూర్చున్న రోజులు ఉన్నాయి. ఆ రోజులు అప్పుడు ఏం చేస్తావు? పాతాళం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తావు? పని లేదు అక్కడ, నో వర్క్, ఖాళీ. పని చేస్తాను, పని లేదు. ఆలోచిస్తాను, ఆలోచన లేదు. జ్ఞానం లేదు, ఉపాయము లేదు, ఏమీ లేదు. ఏం చేస్తావు? ఖాళీ. బ్రతుకుండగా, ఆయుష్ ఉండగా, ఆరోగ్యం ఉండగా, ఇదిగో దేవుని పని చేయటానికి ఖాళీ లేదన్నగా, అందుకే ఖాళీ లేని, ఖాళీగా ఉండే చోటుకి పంపించేసాడు. అక్కడ ఏ పని ఉండదు. నీ కాళ్ళు ఎందుకు, నీ చేతులు ఎందుకు, నీ నోరు ఎందుకు, ఈ పెదాలు ఎందుకు? దేవుని మాటలు చెప్పటానికి. ఈ నాలుక ఎందుకు? దేవుని మాటలు చెప్పటానికి గైడ్ అయిపోవాలి నువ్వు. నీ కాళ్ళు ఎందుకు? దేవుని గురించి నువ్వేం చేయాలి తెలియజేయడానికి. నీ కాళ్ళు నడవాలి, నీ చేతులు పని చేయాలి. ఈ దేహం అందుకే ఇచ్చాడు దేవుడు, మన పనుల కోసం కాదు, దేవుని పనుల కోసం ఇచ్చినప్పుడు ఈ దేహాన్ని ఆయన కోసం వాడకపోతే ఖాళీ లేని లోకానికి పంపించేస్తాడు. ఖాళీగా ఉండి లోకానికి పంపించేస్తాడు. అక్కడ కూర్చోవడం తప్ప ఇంకేమీ ఉండదు. చూద్దాం, కింద మాటలు చదవమ్మా. ఇంకా అదే అందరు రాయబడి ఉంది. తర్వాత అయినను అందరు సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? ఉన్నారు కదా, వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు బూదిగంతం వరకును బయలు వెళ్ళను. బూదిగంతం వరకు వారి మాటలట బయలు వెళ్ళాయంట. 12 మంది శిష్యుల యొక్క స్వరము, వారి మాటలు ఎడగలిపోయినట్టమ్మా, బూదిగంతం వరకు వెళ్ళిపోయాయట. అంటే దేవుని గురించి చెప్పి వాళ్ళు ఏమైపోయారు అనుకున్నా? ఏమైపోయారు చెప్పండి? గైడ్ అయ్యారు. దేవుని గురించి చెప్పేవాడు గైడ్, నిజమైన గైడ్. ఈ లోకంలో గైడ్ పని చేస్తే జీతం ఇస్తారు, అది కొద్ది కాలానికి అయిపోతుంది ఆ జీతం. కానీ దేవుని గురించి చెప్పినందుకు నీకు జీతం దొరుకుతుంది, నిత్య జీవం అనే జీతం దొరుకుతుంది, పరలోకం అనే మహాభాగ్యం దక్కుతుందమ్మా.
దేవుడు హోబాబు గురించి ఎందుకు రాయించాడు అనుకున్నారు? నీవు మా కన్నుల్లో ఉన్నావయ్యా, నువ్వు మా కన్నుల్లో ఉన్నావు, నీవు మమ్మల్ని ఏం చేయొద్దు విడిచి, నువ్వు మాకు దారి చూపించాలి. దారి చూపిస్తే, నువ్వు మాకు దారి చూపిస్తే అని అర్థం ఏంటి? నువ్వు మాకు గైడ్ అయిపోతే, నువ్వు మాకు గైడ్గా ఉంటే, వెళ్ళిన ఆ చోటుకు వెళ్ళిపోయిన తర్వాత నీకేమి ఇస్తాం? దేవుడు ఏదైతే మాకు ఇస్తున్నాడో అది మీకు ఇస్తాం. చూసారా? నువ్వు దేవుని కొరకు గైడ్గా మారిపోతే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు, నిత్య జీవాన్ని జీతంగా ఇస్తాడు. నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. అర్థమవుతుందమ్మా లేదా? మన గురించి ఎంత గొప్పగా రాయబడిందో ఆలోచన చేయండి. గైడ్ అయిపోవాలి ఈరోజు మనం. ప్రతి క్రైస్తవుడు, దేవుని ఎదిగిన ప్రతి కుమారుడు కుమార్తె దేవుని కోసం అయిపోవాలి, గైడ్ అయిపోవాలి. ఎన్ని మాటలు మాట్లాడతాం, ఎందుకో పనికిరాని మాటలు అవన్నీ కూడా. అది దేవుని గురించి చెప్తే బైబిల్ ఏం చెప్తుంది అమ్మా? బైబిల్ ఎవరి గురించి చెప్తుంది? దేవుని గురించి చెబుతుంది. దేవుని గురించి చెప్పే గైడ్ ది బైబిల్, హోలీ బైబిల్. పరలోకం గురించి చెప్పే గైడ్ హోలీ బైబిల్. నరకం గురించి తెలియజేసే గైడు దేవుని పరిశుద్ధ గ్రంథం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, ఏ చోటుకు వెళ్ళిపోతాము, ఏ చోటులకు వెళ్ళిపోతామో తెలియజేసే గైడ్ ది హోలీ బైబిల్. మనిషి గురించి తెలియాలంటే ఏం చేయాలి? బైబిల్ అని గైడ్ తప్పక చదవాలమ్మా, చదవాలి. కనుక ఆలోచన చేసుకోవచ్చమా? ప్రపంచంలో బైబిల్ కంటే గొప్ప గైడు ఏదీ లేదు. ఇది హోలీ బైబిల్, హోలీ గైడ్. ఇది అర్థమైందా లేదా? యేసు ప్రభువు ఈ భూలోకంలో గైడ్గా వచ్చి ఎన్ని విషయాలు చెప్పాడమ్మా, ఎన్ని విషయాలు చెప్పాడు. ఎన్నో విషయాలు చెప్పి పరలోక రాజ్యం గురించి, దేవుని గురించి, తన గురించి, మనుషుల గురించి, మనుషుల మార్పు గురించి, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో ఎన్నో గైడ్లు, ఎన్నో విషయాలు తెలియజేసాడు ఆయన. చూసారా? కనుక ఆలోచన చేసుకొని దేవుని పిల్లలుగా ఉన్న మనము, ఒకసారి దేవుని కుమారులుగా ఉన్న మనము మన జీవితంలో గైడ్గా ఉంటున్నామా? నోరు తెరచి దేవుని గురించి చెప్పేవాడికి ఏముంది తెలుసా? పరలోకం ఉంది. ఆ మాట మన చదవడం ముగించేసుకుందాం. సంఖ్యాకాండం ఎన్నో అధ్యాయం? అది 10వ అధ్యాయము 31వ వచనంలో, అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడువకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు స్థలాలు నీకు తెలుసు. పరలోకమైన స్థలం గురించి మనకు తెలుసు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పాలి. హోబాబులా మారిపోవాలి. హోబాబుకు మోషే ఇస్తున్న స్థానం అంటే గైడ్, నువ్వు మా గైడ్గా ఉండు. దయచేసి మమ్మల్ని ఏం చేయదు, నువ్వు విడవవద్దు, నీకు తెలిసి ఉన్నవి గనక నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేసినో. దేవుడు వాళ్ళకి చేసే మేలు ఏంటి చెప్పండి? కానాను దేశం వాళ్ళకే ఇస్తా అన్నాడు. అంటే ఆ మేలులో వీళ్ళకి ఏముందన్నమాట? ఇప్పుడు పాలిభాగం, పాలుంది. సరే, అంటే గైడ్గా మారినోడికి ఏముంది చెప్పండి? పాలు. ఆనాడు కానానులో పాలు, ఈరోజు దేవుని కోసం గైడ్గా మారిపోతే పరలోకములో పాలు. అంటే దేవుని కోసం చెబితేనట, దేవుని కోసం నీ కాలు కదిలితే, దేవుని కోసం నువ్వు గైడ్గా మారిపోతేనట ఏముందంట? భాగం, పరలోకములో పాలి భాగం. ఒక మాట చెప్పాలంటే పరలోకం దక్కుతుంది. పరలోకం ఎవరికయ్యానంటే దేవుని గురించి
చెప్పేవారికే. ఎవరైతే దేవుని గురించి చెబుతారో వారికి మాత్రం ఖచ్చితంగా పరలోకం ఉంటుంది. పరలోకం ఇస్తానరా బాబు, నా గురించి చెప్పండి అంటే చెప్పాలి. పరలోకం ఇస్తాను, నా గురించి చెప్పండి అంటే ఏం చేస్తారా? మేము చెప్పం. మనుషుల గురించి చెప్పమంటావా? చెప్పేస్తాం. రాజకీయ నాయకుల గురించి చెప్పమంటావా? చెప్పేస్తాం. నాయకుల గురించి చెప్పమంటావా? చెప్పేస్తాం. ఎవరి గురించైనా చెప్పేస్తాం. అమ్మ గురించి, నాన్న గురించి, చెల్లి గురించి, అన్నయ్య గురించి, వదిన గురించి, వాళ్ళ గురించి ఎన్నైనా చెప్పేస్తామంట. మరి దేవుని గురించి చెప్పాం. నువ్వు చెప్పలేదు గనుక చెప్పలేని లోకములోనికి అనే కదా. అక్కడ ఏముండవు ఏమ్మా? నరకంలో ఏముండవు? మాటలుండవు. నరకంలో మాటలుండవు. మాటలు లేని లోకం. మౌనం. భూలోకంలో నువ్వు మౌనంగా ఉన్నాగా, భూలోకంలో దేవుని కోసం నువ్వు మాట్లాడలేదు కనుకనే మాట్లాడని లోకం ఒకటి ఉంది. అక్కడికి పోవాల్సిందే. అందుకే ఈ చక్కని పాట విందాం. ఇది మనం ముగించుకుందాం. Go to the land which I will show you. దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా, బలిపీఠాలు కట్టాడుగా, దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చాడుగా, ఇస్సాకాలాగా చేశాడుగా, యాకోబు మందిరమే కట్టాడుగా. వీరి భక్తి దేవుడు చూసి వారి దేవుణ్ణని అన్నాడుగా. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా, నీ నైనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా, నీ నైనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. తల్లిని, తండ్రిని, అన్న చెల్లిని, భార్యను నీవు అందరినీ నమ్మావుగా.
అన్నిటినిచ్చిన దేవుని నమ్మాలని అంటే సాక్ష్యాలు అడిగావుగా. సృష్టినంతా తాకి చూసి రుచి చూసైనా నమ్మాలిగా. దేవుణ్ణి నేను నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. నీకు స్వరమందుకిచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా. సర్వలోకానికి ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా. నీకు స్వరమందుకిచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా. సర్వలోకానికి ఆ దేవుని కోసం తల్లిని తండ్రిని అన్న చెల్లిని అందరి గూర్చి ఎన్నెన్నో చెప్పావుగా. అడగని వారిని పిలిచి అన్నిటి గూర్చి చెప్పి దేవుణ్ణే మరిచావుగా. నీ భక్తి దేవుడు చూసి నీ దేవుణ్ణని చెప్పాలిగా. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. అర్థమైందా లేదా? దేవుని గురించి చెప్పాలి. దేవుని కొరకు ఒక గైడ్గా మనం దేవుని కొరకు మనం ఏం చేయాలో గైడ్గా మారిపోవాలి. అది దేవుడు మనం కోరుకుంటున్న పని. హోబాబు ఈ విధంగా అరణ్యములో ఇశ్రాయేలుకు ఒక కన్నులుగా మార్గాన్ని చూపించే ఒక వ్యక్తిగా గైడ్గా ఎలా మారాడో మనము కూడా అనేకులకు కళ్ళుగా మనం మారి వారికి చూపనవ్వాలి, వారికి కళ్ళవ్వాలి, పరలోకాన్ని చూపించే కళ్ళవ్వాలి, దేవుని చూపించే కందులుగా మనం మారిపోవాలి. అబ్రహాము అలాగే ఉన్నాడు, ఇస్సాకు అలాగే ఉన్నాడు, యాకోబు అలాగే ఉన్నాడు, అపోస్తులు అలాగే ఉన్నారు. ఎంతోమంది దేవుని భక్తులు దేవుని కొరకు గైడ్గా మారారు. మరి నీవు నేను దేవుని కొరకు గైడ్గా మారుతున్నామా? మారాలి. మారకపోతే మారండి. దేవుని గురించి చెప్పండి. ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అవకాశం ఉన్నప్పుడే దేవుని గురించి చెప్పండి, గైడ్గా మారండి. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయా హోబాబు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా కన్నులా ఉండి ఆయా కానాన్ని చేరుకోవటానికి ఒక గైడ్గా ఉన్నాడు అరణ్యంలో. తండ్రి ఈ యొక్క జనారణ్యములో కూడా మేము కూడా తండ్రి అనేక మా సహోదరులు అనేకమైన మా యొక్క గ్రామాల్లో ఉన్నవారు, దేశంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు కనుక వారికి మేము గైడ్గా మారాలి, వారికి మేము కన్నుల్లాగా మారాలి. అటువంటి మనస్సు మీరు మాకు దయచేయండి. మాకు నోరు అందుకే ఇవ్వబడింది, మాకు నాలుక అందుకే ఇవ్వబడింది, మాకు పెదవులు అందుకే ఇవ్వబడ్డాయి తండ్రి. అందుకే ఈ ప్రాణం మాకు ఇవ్వబడింది కనుక నీ పనిలో, నీ యొక్క సేవలో, నిన్ను గురించి చెప్పటములో మరింతగా ఉండుటకు మీరు మాకు సహాయాన్ని అందించండి. ఎందరైతే మాటలు విన్నారో
వారి హృదయాలను కదిలింప చేసి నీ సత్యమైన వారిని ప్రతిష్ఠింప చేసి అయ్యన్న మార్గములో జీవ మార్గంలో నడుచుకుని ధన్యత అయ్యా మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. కుడి వచ్చిన బిడ్డలందరికీ ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. నీ పిల్లలకు బ్రతకడానికి కావలసిన ప్రతి ఏవి దయచేయండి తండ్రి. నీ కొందాలు సమయంలో అక్కడ ప్రార్థన చేస్తూను తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా అయ్యా క్రీస్తు నామములో స్వస్థపరచండి, బలపరచండి. ఆమెకి ఆపరేషన్ జరగడానికి కావలసిన అయ్యా ప్రతి దాన్ని సమకూర్చండి. మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం. మా తండ్రిని దేవానికి వందనాలు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదింపచేసి మీరు మహిమ పొందుకోమని క్రీస్తేశ్వర నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె. మన తండ్రి ఈయన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తువారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, దేవుని కాపుదల సదాకాలం మీకు కలుగునుగాక. ఆమేన్.